రాజమహేంద్రవరం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 12వ తేదీన శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం దగ్గర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, పెదిరెడ్ల శ్రీనివాస్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగసత్య రవికుమార్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమం కోసం గడిచిన నెల రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో వాకచర్ల కృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ మూర్తులతో కలిసి సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రతువు విశేషాలు వివరించారు. రాజమండ్రిలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కార్యక్రమం తలపెట్టాము. ఆ కార్యక్రమానికి మీ యొక్క అండదండలన్నీ ఉండి మీ సహకారంతో విజయవంతం చేయాలని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కొద్దిగా మాకు సహకరించి ఇందులో నేను ఎలా ముందుకెళ్ళాలని కూడా మీరు కొద్దిగా చెప్పి మాకు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అయితే ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఆనం కళాకేంద్రంలో ఉన్నటువంటి దగ్గర ఉన్న కళ్యాణ వెంకటేశ్వర గుడిలో ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అమ్మవారి అయినటువంటి లక్ష్మీదేవి పుట్టిన తిథి నాడు, అంటే అమావాస్య రోజుని ప్రతి నెల అమ్మవారికి పూజ చేయడం లక్ష్మీ కుబేర సహస్ర హోమం సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి నెల చేస్తున్నాం. దీనికి రాజమండ్రిలో చాలామంది భక్తులు అక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల విజయవంతం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ వ్యక్తి నాగసత్య రవికుమార్ శర్మ గారని ఈయన ద్వారా ప్రతి నెల జరుగుతుందట. ఈ కార్యక్రమాన్ని గురువు గారు వీటిని పిలిచి ఈ కార్యక్రమం కాదు, మొత్తం అందరికీ లోక కళ్యాణార్థం ఒక కార్యక్రమం తలపెట్టాలి. ఆ కార్యక్రమం చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జరిగే అనేక సమస్యలకి పరిష్కారం అవుతుంది. కాబట్టి నువ్వు ఈ కార్యక్రమం తలపెట్టిన ఒక కార్యక్రమాన్ని ఈయనకి నిర్వహించడం జరిగింది. దాన్ని కార్యక్రమం చేయడం కోసం ఈయన కూడుకుని కొంతమందితో కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఏమిటంటే అది శ్రీ రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం. ఈ కార్యక్రమం చేయడం అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి రీత్యా అనేక రీత్యా వ్యవసాయాలకు కానీ ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అనేక సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యొక్క ఉంటాయనే కార్యక్రమంలో అందరికీ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మనల్ని హెచ్చరిస్తాయి. దీనికి పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈవేళ 12వ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఆనం కళాకేంద్రంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది భారీ ఎత్తున కార్యక్రమం, భక్తుల సహకారంతో చేస్తున్నాం. దీని గురించి మేము ఒక నెలలు బట్టి చాలా భారీ ఎత్తున చేయాలని అందరం అనుకొని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరినీ కలిసి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని చక్కటి కార్యక్రమం చేసాం. దీంట్లో 1000 మంది ముత్తైదువులకి చీరలు, 1000 మంది ముత్తైదువులకి బిందెలు కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు భోజనాలు పలహారాలన్నీ మేమే ఇస్తున్నాం. 1000 మంది ముత్తైదువులకి ముందు ఆనం కళాకేంద్రం ప్రాంగణం నుంచి పుష్కర ఘాట్లకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము ఇచ్చిన బిందులో నీరు తీసుకొని ఆ ఘటాలు నెత్తిమీ పెట్టుకొని ఊరేగింపుగా పుష్కర్ ఘాట్ నుంచి శివుడు బొమ్మ దగ్గర నుంచి అలాగా మన దేవి చౌక్ మీదుగా మళ్ళీ పుష్కర్ మన ఆనం కళాకేంద్రం వచ్చి ఆనం కళాకేంద్రంలో అమ్మవారి విగ్రహం మేము ఆ స్టేజ్ మీద ఈ గుడ్లకు మీద వాహనం మీద ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇది ఎక్కడ ఇంట్లో ఉండకూడదు, ఇది టెంపుల్లోనే ఉండాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఇది మొత్తం 2 లక్షల రూపాయలతోటి చేయించన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన క్రమాన్ని గత సంవత్సర కాలంగా
సంవత్సరాల దగ్గర నుంచి కూడా అమ్మవారి విగ్రహాన్ని మేమే చేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా అమావాస్య చేస్తున్నాం. ఇందుకోసం అంటే పంచ మహాపర్వాలలో అంటే 2 అష్టములు, పౌర్ణమి, సంకరణము, అమావాస్య ఈ 5 కూడా మహాపర్వాల కింద చెప్పబడుతూ ఉంటాయి దేవతారాధనలో. అందులో కూడా అమావాస్య అమ్మవారు దీపావళి అమావాస్యలోనే అమ్మవారు ఉద్భవించింది. ఆ రోజు దగ్గర నుంచి కూడా ప్రతి అమావాస్యకి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రతి వాడికి కూడా చాలా శ్రేయస్కరము, సుఖము కూడా. ఎందుకోసం అంటే ప్రతి వాడికి కూడా లక్ష్య సాధన చాలా అవసరం. లక్ష్య సాధనలో ప్రతి వాడికి మూలాధార శక్తి అయిన అమ్మవారి మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా శ్రేష్టంగా చెప్పబడుతున్నది. ప్రతి మానవుడికి కూడా ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఈ మహాలక్ష్మీదేవి అంటే వాహనంతో కూడుకున్న అంటే మూలాధార స్వరూపమైన ఆ మహాలక్ష్మీదేవి ఆరాధన మనం గత కొంతకాలంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ అమావాస్య రోజున అంటే ఇది ఆషాఢ మాసం అవడం, దీన్ని గుప్త మాసము, శుచి మాసము అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఈ మాసంలో అమ్మవారి ఆరాధన చేస్తే, ఎందుకంటే మీరు చూడవచ్చు గ్రామదేవత మహోత్సవం అవ్వచ్చు, అమ్మవారి ఆరాధన అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవం అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంత శక్తివంతమైన మాసం. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజున ఈ అమ్మవారిని చేయాలి కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది. జపహోమార్చనాభిషేకం అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ. అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని, సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని ద్వారా మానవులకి సర్వ శ్రేయస్సులు, సుఖములు, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని చెప్పేసి తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి కూడా అమావాస్య 12వ తారీఖున 121 మంది బ్రాహ్మణుల చేత రుద్రేకాదశిని అంటే 11 రుద్రేకాదశులు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఉదయం 8-8:30 మధ్యలో 7 గంటల దగ్గర నుంచి కూడా ఈ స్త్రీలందరినీ కూడా నడిపించడం. 8 గంటలకి ప్రారంభించి అమ్మవారిని ఆన్ కళాకేంద్రం దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ గోదావరి జలములు తీసుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం చేయడం. సహస్ర ఘటాభిషేకం ఎందుకోసమయ్యా అంటే ప్రతి మానవుడికి ఇప్పుడు వర్షాభాగం సాధ్యమైనంత వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది. ఎందుకోసం అయ్యా అంటే ప్రకృతి వైపరీత్యం సంప్రాప్తిస్తూ ఉన్నాయి. దానికి దేనికోసం అయ్యా అంటే మా భవిష్య గ్రంథాలు అవ్వచ్చు, మన సనాతన ధర్మంలో మన పూర్వం ఆచరించే విధానంలో అవ్వచ్చు, సహస్ర ఘటాభిషేకం చేయడం వల్ల అటువంటి అనావృష్టి అటువంటి ఉండవు అని చెప్పేసి వర్షాభావం కూడా చక్కగా జరుగుతుంది అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకోసం ఈ అమ్మవారికి ఈ సహస్ర ఘటాభిషేకం చేయడం జరుగుతుంది. 12/8/2026 ఆనా కళాకేంద్రం ప్రాంగణంలో జరుగుతున్న మహాఘటాభిషేక కార్యక్రమానికి శ్రీ నౌతు సూర్యప్రకాశరావు గారు, శ్రీ పూర్వదాస ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 1008 మంది మహిళలకు సంబంధించి చీరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మహిళలకి లలిత పారాయణం చేసే ఎవరైతే స్త్రీలు ఉన్నారో, అలాగే దైవభక్తి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని ఏరియాల్లో సంబంధించినటువంటి అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మార్నింగ్ ఉదయం ఎవరైతే 1008 మంది వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళకి 2000 మందికి ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి కూడా మన యోగి రమణ గారి ఆధ్వర్యంలో సుమారు 5 రకాల ప్రసాదాలు కూడా మన కంపెనీ తరఫున ఏర్పాటు చేసాం. అలాగే వచ్చిన భక్తులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆనా కళాకేంద్రం దగ్గర నుంచి బిందులు వాళ్ళకి ఇస్తాము. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గోదావరికి వెళ్తారు. గోదావరిలో కూడా సుమారు 30 మంది జెంట్స్ వాటర్ని అందజేస్తారు. అంతా కలిపి ఒక 3 లైన్స్ కింద మహిళలందరూ కూడా బయలుదేరి ఊరేగింపుగా శివుడు కోటమ్మ దగ్గర శివుడు విగ్రహం, అక్కడ నుంచి లక్ష్మీవరపేటలో ఉన్నటువంటి పందుగూరులో ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర, తర్వాత కోదండ రామాలయం,
తర్వాత దేవేశ్వరకు, తర్వాత నాగదేవి సెంటర్, తర్వాత అంబేద్కర్ బొమ్మ, అక్కడ చాలా కళాకారులకి మహిళలందరూ కూడా వస్తారు. సుమారు 2-3 గంటలు ఈ యొక్క కార్యక్రమం ఉండొచ్చు. మన మీడియా మిత్రులందరికీ కూడా మనం ఒక వ్యాన్ ఒకటి ఏర్పాటు చేసాము. మీరు కానీ వచ్చినట్లయితే ఆ వ్యాన్లో ఉండి కూడా మనం కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది మన రాజమండ్రిగా చాలా పెద్ద గర్వకారణం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి కార్యక్రమాన్ని మనం చాలా లక్షల్లో అయ్యే ఖర్చు కార్యక్రమం ఒక గుడి తరపున చేయడం అనేది చాలా కష్టం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇదొక సామాజిక బాధ్యతగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం.